Audio Jungle. Audio. వచ్చేసాను. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఇది చపాతీల్లోకి, రోటికి చాలా బావుంటుంది. ఫస్ట్‌గా ఒక కప్ అయితే తీసుకొని 6 బాదం పప్పులు, 6 జీడిపప్పులైతే నానబెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ ముందైతే నానబెట్టుకోండి. తర్వాత 2 ఆలు, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని కావాలంటే ఒకటి ఎక్స్‌ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆలునైతే ముందుగా ఉడకపెట్టుకోవాలి. కుక్కర్‌లో వేసి ఒక విజిల్ అయితే రానిచ్చానండి. మెత్తగా ఉడకాలన్నమాట. దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు పైన తోలు తీసుకొని వేసుకోవాలి. దాన్నైతే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిర్చి పౌడర్, కారం, ఉప్పు, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక గంట ఆయిల్ అయితే వేసుకొని తరిగిన ఉల్లిపాయలు, ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేయించాలండి. బాగా వేగిన తర్వాత ఇందాక మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి బాండీలోకి. ఆ పేస్ట్ అంతా బాండీలోకి వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి దానిలో వేయాలి. ఒకసారి బాగా కలదిప్పుకోవాలి. బాగా కలదిప్పిన తర్వాత పన్నీర్‌ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆలూని కూడా స్మాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఆలు స్మాష్ చేసింది యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలదిప్పుకోవాలి.
ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొంచెమే మరి ఎక్కువ పోయొద్దు వాటర్. సో, ఇదంతా కొంచెం ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా పోయేదాకా ఉంచాలి. అదిగోండి. బబుల్స్ వస్తున్నాయి కదా! అలా వచ్చేదాకా ఉంచి తర్వాత పొయ్యి ఆఫ్ చేసి పైన కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవాలి. అంతే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే రోటీలోకి, చపాతీల్లోకి పన్నీర్ కర్రీ చాలా బావుంటుంది. సో, ఒకసారయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.